యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుని వాక్యం ఉంటుంది. విశ్రాంతి అంటే మరి రెస్ట్ ఇన్ పీస్ అంటారు. వారు మరి విశ్రాంతి పొందుతున్నారని దేవుని వాక్యం ఉంటుంది. మరి ఆయన విశ్రాంతిలో మరి ప్రవేశించరంటే మరి ఆయన రాజ్యంలోకి వాళ్ళు చేరుకోరు అని ఇక్కడ అర్థమవుతుంది. ఎవరు వారు విశ్రాంతిలో ప్రవేశించరు? ఎవరైతే మరి క్రీస్తు విరోధులు ఉంటారో వాళ్ళు దేవుని దగ్గరికి చేరుకోరు. ఇదైతే స్పష్టమై ఉంటుంది. ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, క్రైస్తవేతరులైనా సరే, దేవునికి విరోధమైన వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్రీస్తు విరోధి ఒక చోట ఉన్నాడు. అయితే మరి క్రైస్తవులు కొంతమంది బైబిల్ ఉచితంగా పంచిపెడతారు. ఆ విధంగా ఉచితంగా పంచిపెట్టినప్పుడు అతను బైబిల్ని మొత్తం చింపి కాంపౌండ్ అవతల రోడ్డు మీద పడేశాడు. అదే ఆ సమయంలో మా నాన్నగారు అటు వెళ్తున్నప్పుడు ఒక బైబిల్ కాగితం కనబడితే తీసి చూస్తే దానిలో ఏముందంటే, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని దేవుని వాక్యం ఖచ్చితంగా మా నాన్నగారు కనబడింది. ఆ వాక్యం అలా దేవుడు మాట్లాడారన్నమాట. ఎవరైతే ఈ బైబిల్ని చింపి బయట పడేసి దాన్ని నీచపరిచి హీనపరిచారో వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని వాక్యంలో వాక్యం ద్వారా దేవుడు మన నాన్నగారితో మాట్లాడినారు. అక్కడ రోడ్డు మీద నడుస్తుండగానే. అయితే అక్కడ ఒక కొద్ది నెలల తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, వీళ్ళు ఏదో ఒక పెళ్లికో దేనికి వెళుతున్నప్పుడు కుటుంబం అంతా కలిసి ఒక చోట ఆగి మరి యూనివర్స్కి ఆగినప్పుడు ఈయన మరి రోడ్డు వైపు కాకుండా రోడ్డు దాటి అవతలికి వెళ్ళి మరి యూనియన్కి వెళ్ళాలని ప్రయత్నం చేసినట్టున్నాడు. వెళ్ళిన వ్యక్తి ఎంతసేపుగా రాబోయేసరికి వీళ్ళు బయటకు వచ్చి చూడగానే ఒక వ్యానో జీపు అతన్ని కొట్టేస్తే మనిషి పూర్తి దుర్మరణం పాలైపోయాడు. చూడండి పరిస్థితి ఎట్లా ఉంటుంది. దేవుడు ముందుగానే కన్ఫర్మ్ చేసేసాడు, నిర్ణయించేసాడు ముందుగానే, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. కాబట్టి ఎవరైనా సరే, దేవుడికి క్రైస్తవులని కాదు, ఎవరైనా సరే ఆయనకు లేకుడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ద్వేషించే వారు ఎవరు కూడా దేవుని రాజ్యంలో విశ్రాంతిలో ప్రవేశించరు. జ్ఞాపం చేసుకోండి. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశించిన గాక. ఆమేన్.